సక్సెస్ అవ్వాలని, అలాగే మన యనమల దివ్యమ్మ గారు కూడా ఎంతో పరిపక్వతతో పరిపాలన సాగించాలని, ఎంతో వారి కుటుంబం అంతా కూడా. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన గుద్దేటి హనుమాన్లు ఇరాన్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఇక 14 ఏళ్ల క్రితం బతుకు తెరువుకు ఇరాన్కు వెళ్లిన ఆయన వెస్ట్ కుర్నా 2 క్యాంపులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో భారత రాయబారి కార్యాలయం చర్యలు తీసుకుని పలువురిని ప్రత్యేక ఏర్పాట్లతో భారత్ పంపింది. ఇక 2 రోజుల రోడ్డు ప్రయాణం, విమాన మార్గాల ద్వారా ముంబై చేరుకున్న హనుమాన్లు స్వగ్రామానికి కుంటాలకు తిరిగి వచ్చారు. ఆయన తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉండేది. వేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా కొంచెం కూడా ఫోన్ చేయకపోతే భయం వేసేది. ఇంటికి వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉండేది. క్షేమంగా ఇంటిని చేరుకున్న వల్ల సంతోషపడుతుంది. నా పేరు హనుమాన్లు, కుంటాల మాది, నిర్మల్ డిస్టిక్. నేను గత 14 సంవత్సరాలుగా ఇరాక్లో పనిచేసేవాడిని. మాది జనరల్ సర్వీస్ కంపెనీ మాది. ఈ ఇరాన్ అమెరికా గొడవల కారణంగా కంపెనీ వచ్చేసి పంపించడానికి ట్రై చేసి పంపించాలని ప్లాన్ చేశారు. ఈ వేరే కంట్రీ త్రూలో ప్రయాణాలు చేసి 4 రోజులు బస్ బై రోడ్ ప్రయాణాలు చేసి ఇంటికి క్షేమంగా చేరుకోవడం జరిగింది. మళ్ళీ మా కంపెనీలో దగ్గర ఓ 400 మంది ఇండియన్స్ పనిచేసేవారు. అందరినీ ఇంటికి క్షేమంగానే పంపించడం జరిగింది. మా అదృష్టంగా ఏమంటే మేము వచ్చిన తర్వాత మేము ఉండే బేస్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. అక్కడ ప్రాపర్టీ మట్టుకు డ్యామేజ్ అయింది. మనుషులకు